Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. వెల్కమ్ టు వైరల్ వంటలు. ఈరోజు వైరల్ వంటలలో ఇంకొక సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. పన్నీర్ బటర్ మసాలా పంజాబీ స్టైల్ is ready to taste. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైరల్ వంటలు. ఈరోజు వైరల్ వంటలలో ఇంకొక సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. ఈ వంటకాన్ని ఎస్పెషలీ నార్త్ ఇండియన్స్ ఒక స్టైల్లో చేస్తారు, సౌత్ ఇండియన్స్ ఒక స్టైల్లో చేస్తారు. బట్ మన వైరల్ వంటల్లో ఇవాళ మన దేశీ ఆడియన్స్కి నచ్చే విధంగా, కాస్త ఆంధ్ర తెలంగాణ ఫ్లేవర్ కలిసే విధంగా, బట్ స్టిల్ యమ్మీ యమ్మీగా అండ్ ఆల్సో దాబాల వైపు ఎక్కువ ఫేమస్ అయ్యే ఒక అద్భుతమైన వంటకాన్ని మీకు పరిచయం చేయడానికి లెట్ మీ కాల్ మై బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, అన్నిటికంటే ఎక్కువ ఒక సూపర్ చెఫ్, మాస్టర్ చెఫ్ అని చెప్పేసి లెట్ మీ టేక్ ది ప్రివిలేజ్ ఇన్ కాలింగ్ లీనా. హాయ్ లీనా. Hello everyone, thank you so much. ఎలా ఉన్నావు దీప్తి? చక్కగా ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు? సూపర్ గార్జియస్. పొరపాటున స్కూల్కి వెళ్ళబోయి స్టూడియోకి వచ్చావా? నిజం చెప్పడా, అసలు నేను వేరేదో డ్రెస్ అనుకున్నాను, వేరేదో అయిపోయింది. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్. బట్ యు లుక్ వెరీ గుడ్, యు లుక్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు వంటకం ఏంటో నువ్వు చెప్పలేదు కదా, ఇంకా పేరు చెప్పలేదు, ముందర నుంచి కొంచెం ఊరిచ్చాను అంతే. ఎస్. సో అందరికి ఇష్టం పన్నీర్ కదా, మన ఏ ఫంక్షన్స్ కన్నా వెడ్డింగ్స్ కన్నా ఫస్ట్ పన్నీర్తో, వెజిటేరియన్స్ చికెన్ తో సమానం పన్నీర్, హై ప్రోటీన్ అండ్ పిల్లలు చాలా లైక్ చేస్తారు. సో పంజాబీ స్టైల్లో నేను ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా నేర్పిస్తున్నాను, ఈజీగా చేసుకోవచ్చు. పంజాబీ డిష్ అయినటువంటి ఈ పన్నీర్ బటర్ మసాలా మన స్టైల్లో ఎలా చేయొచ్చు, అది కూడా మనకి ఇక్కడ స్పైసెస్కి తగ్గట్టుగా ఆ ఫ్లేవర్ని మెయింటైన్ చేస్తూ ఎలా చేయొచ్చో చూసేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి చెప్పు. సో ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏదో నేను ఇప్పుడు చెప్పేస్తాను. పర్ఫెక్ట్. సో మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈరోజు హీరో మన పన్నీర్. ఎస్. సో పన్నీర్ ఇక్కడ రెడీగా ఉంది, అలాగే బటర్ మసాలా అన్నాను కాబట్టి సో బటర్ ఇక్కడ రెడీగా ఉంది. అండ్ అలాగే మనం టమాటో ఒక 1/2 kg టమాటో ముక్కలు రెడీగా చేసి పెట్టుకున్నాం. అలాగే ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం, పులావ్కి ఇలా కట్ చేసుకుంటాం. అలాగే అండ్ క్యాష్యూస్, ఇది ఎందుకంటే ఫ్లేవర్ ఇస్తుంది అండ్ మనకి గ్రేవీ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ముందుగా కొంచెం ఒక 10 జీడిపప్పులు నానబెట్టుకోవాలి. అలాగే సినమన్ కావాలి, పట్టా అంటారు, అలాగే బే లీఫ్ అండ్ జీలకర్ర, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఫ్రెష్ క్రీమ్, రుచికి కావాల్సినట్టు సాల్ట్, ఎండు కారం, గరం మసాలా, లవంగాలు. సో ఇది మనకు మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ సమ్ ఆయిల్ కూడా మనం యాడ్ చేస్తాం. పర్ఫెక్ట్. సో ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం, లెట్స్ గో. సో దీప్తి ఫస్ట్ స్టవ్ అంటించేయండి. మనం కొన్ని వెజిటబుల్స్ ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి, దాని తగినట్టుగా ప్యాన్ ఇవ్వరా నాకు. లేదు పన్నీర్ బటర్ మసాలా రాదు నీకు. నిన్ను షూట్ చేస్తే ఏమవుతుంది మై జాన్, ఎలా చేయాలో అద్భుతంగా టేస్టీగా చూపించే నిన్ను నేను షూట్ చేస్తానని చెప్పు. సో పన్నీర్ బటర్ మసాలాకి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బటర్. సో బటర్తో స్టార్ట్ చేసేద్దాం. ప్యాన్ వేడెక్కింది, ఇప్పుడు బటర్ వేద్దాం అండ్ కొంచెం నూనె కూడా ఇవ్వు దీప్తి. బటర్ కరిగేటప్పుడు ఆయిల్ వేసేసి ఒక 2 స్పూన్స్ అనే. ఎస్. సో ఆ బటర్ ఆయిల్ రెండు మిక్స్ అవుతే అదొక టేస్ట్ వస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్ మనకి. చక్కగా అది వేడవుతుంది. ఈ టైంలో మనం ఏం చేద్దాం, ఒక స్పూన్ తిప్పి మనం జీలకర్ర వేసేసుకుందాం ఫస్ట్. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం జీరా వేసేసుకుందాం, మళ్ళీ తర్వాత మనం వేయాలి. సో కొద్దిగా వేసేసుకొని ఇప్పుడు మనం జస్ట్ ఒక పట్ట ఫ్లేవర్ కోసం, అలాగే లవంగాలు ఒక 5 వేసుకుంటే చాలు. సో మళ్ళీ మీకు కొంచెం మసాలా మీరు తింటారు ఎక్కువగా, నేను చాలా సటిల్గా మసాలా ఇష్టం చూపిస్తాను, నాట్ లైక్ ఎక్కువ మసాలా ఇంట్రెస్ట్ లేదు. సో గరిటె తీసేసుకొని చక్కగా దాన్ని సాటే చేస్తూ ఉండండి. మనకి పచ్చిమిరపకాయలు కావాలంటే వేసుకోవచ్చు, కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. నేనైతే ఈరోజు వేయకుండా చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు మనం చక్కగా ఆనియన్స్ వేసుకుందాం. ఇది కూడా ఎక్కువ వేగకూడదు, ఒక రోజ్ పింక్ కలర్లో వస్తుంది కదా, ఆ టైంలో మనం ఉల్లిపాయల్లో ఉన్న పచ్చితనం పోవడానికి మటుకు వేగితే చాలు, మరి ఓవర్ రోస్ట్ డీప్ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మన ఆనియన్స్ కూడా మీరు చెప్పినట్టు చక్కగా మన పచ్చివాసన పోతే చాలు. మీరు ఏమైనా మ్యూజిక్ కానీ డాన్స్ కానీ నేర్చుకున్నారా? అన్నిట్లో వేలు పెట్టాను కానీ ఏది కంప్లీట్గా దాన్ని ఎండ్ దాకా వెళ్ళలేదు.
బట్ స్టిల్ అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఏదో అలా టైం దొరికినప్పుడు మ్యూజిక్ అయితే నేర్చుకుంటున్నాను. అవునా? లెట్స్ సీ ఆ జర్నీ ఎంతవరకు ఎవరు మీ వెళ్తుందో. గురుగారు ఎవరు? యాక్చువల్లీ తను సినిమా సాంగ్స్ పాడుతూ ఉంటుంది. సో స్టేజ్ షోస్ ఈవెంట్స్ చేసినప్పుడు కొంచెం పరిచయం అన్నమాట. ఓకే. తన దగ్గరే శాంపుల్ గా కొంచెం టైం దొరికినప్పుడు నేర్చుకుంటాను. అయితే మీరు ఇట్స్ నాట్ ప్రాపర్ సరిగమప సంగీతం అని నేను చెప్పను. కాకపోతే స్టేజ్ ప్రెసెన్స్ మీద యాంకరింగ్ తో పాటు ఈ అమ్మాయి డాన్స్ చేయగలదు, పాటలు పాడగలదు అని ఆ మల్టీ టాలెంట్ ఉండాలి అన్న ఒక ఇంప్రెషన్ కోసం ఫిల్మ్ సాంగ్స్ నేర్చుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం టమాటోలు కూడా వేసేద్దాం. చక్కగా కలర్ చేంజ్ అయింది కదా. ఎస్. సో టమాటోలు మనం వేసేసాము చక్కగా. బాగా కనబడుతుందా టమాటోస్? చక్కగా కనిపిస్తున్నాయి. సో అందరికి కావాలని సో ఎక్కువ క్వాంటిటీ చేశాను. మన టీం అందరూ చక్కగా తినచ్చు. ఓహో, నేను అలా అనుకోవట్లేదు. షూట్ అయిపోయిన తర్వాత ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు, నా కోసమే చేస్తున్నావు ఇంట్లో వాళ్ళకి కూడా అనుకున్నా. ఓకే, అలాగే అనుకో, ఏముంది దానికి. సో ఇప్పుడు నీ హాబీస్ అడిగాను కదా, నా చెప్పనా? చెప్పు. సో నేను చిన్నప్పుడు ఈ జవహర్ బాలభవన్ అని ఉండేది కదా, సో అక్కడ నేను కొన్ని రోజులు సంగీతం అలాగే వయలిన్ నేర్చుకున్నాను. అండ్ అక్కడ కూచిపూడి కూడా నేర్చుకున్నాను. తర్వాత బికాస్ ఆఫ్ ద స్టడీస్ అండ్ 8th, 9th, 10thలో నాకు జొన్నలగడ్డ అనురాధ గారు అని ఒక టీచర్ ఉండేవారు. సో ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. స్టెప్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ లోపల 10th వచ్చేటప్పటికి ఇంట్లో అందరూ చదువు. సో ఆ తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళడం, మోడలింగ్ చేయడం అసలు కుదరలేదు. కానీ ఇప్పుడు ఏంటి తెలుసా, మా కమ్యూనిటీలో చక్కగా ఒక టీచర్ వచ్చి నేర్పిస్తున్నారు. సో నాకు అనిపించింది నేను ఎందుకు నేర్చుకోకూడదని. సో అరుంధతి షెనాయ్ గారని కన్నడ ఆవిడ, కానీ చాలా బాగా భరతనాట్యం, షీస్ ఫ్రమ్ చెన్నైలో నేర్చుకున్నారు, కర్ణాటకలో కూడా. సో ఆవిడ వచ్చి మాకు టీచ్ చేస్తూ ఉన్నారు అన్నమాట క్లాసెస్. సో నేర్చుకుంటున్నాం అనమాట. నేర్చుకుంటున్నాను. వెరీ గుడ్. అలరింపుకి వచ్చారు. ఏదన్నా నేర్చుకోవాలి అని అంటే ఏజ్ ఇస్ నెవర్ అ బ్యారియర్ అన్నది ఇప్పుడు నేను చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది. సో ఇది మనకు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఈ మాత్రం వేగటం చాలా. టొమాటోస్ కూడా ఇంకొంచెం ఇది ఉడికేటప్పుడు మనం ఏమన్నా సాల్ట్ లాంటివి యాడ్ చేయాలి. ఇప్పుడు కావాలంటే మనం కొంచెం పసుపు పొడి అవన్నీ వేసేద్దాం. 1 సెకండ్ ఇది తీసుకో, నాకు స్పూన్ ఇవ్వ, ఇక్కడ ఉంది స్పూన్. 1 సెకండ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కొద్దిగా వేసుకుందాం పసుపు పొడి, గరం మసాలా అవన్నీ. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వేయాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేద్దాం. ఇప్పుడు ఈ ప్యూరీ కూడా ఫుల్ గా స్పైసెస్ ని పీల్చుకొని ఇంకా టేస్టీగా ఉంటుందేమో కుక్ అయిన తర్వాత. సో ఇది ఒక మంచి చిట్కా అనుకుంటా. మనం బే లీఫ్ కూడా వేసేయాలి. ఇప్పుడు అన్ని వేసి అంటే బే లీఫ్ మనం తర్వాత తీసేద్దాము. బే లీఫ్ ని కూడా మనం ఇప్పుడు గ్రైండ్ చేస్తాము. దట్ టైం వీ హావ్ టు రిమూవ్. సో దీప్తి చక్కగా వేగిపోయింది. సో బే లీఫ్ ఒక టిప్ చెప్పనా మీకు. మనకు బియ్యంలో పురుగు పడుతుంది, అలాగే పప్పుల్లో పురుగు పడుతుంది అని వింటూ ఉంటాం. మనం వేరే టాబ్లెట్స్ ఏమి వేయకుండా చక్కగా మనం ఏం చేయాలంటే బే లీఫ్ ఒక 2, మన బియ్యం ఉంటుంది కదా 25 వాటెవర్ క్వాంటిటీ మన ఇంట్లో ఉంటే దాంట్లో వేసేసుకోవచ్చు. అలాగే పప్పుల్లో కూడా వేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది. యాక్చువల్గా తెలుసా, దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ చెప్తా నేను. మా ఇంట్లో అయితే మేము అదే చేస్తాము. బే లీఫ్ ఒకటే వేయచ్చు, లేదు అని అంటే ఒక 2 యాలక్కాయలు, 2 లవంగాలు, చెక్క ముక్కలు ఇవన్నీ ఒక చిన్న మూటలాగా అంటే చిన్న పొట్లంలాగా కట్టి ఒక చిన్న గుడ్డకి దాన్ని చింపుకొని చిన్న మూటలాగా చేసి బియ్యంలో వేసినా లేకపోతే కందిపప్పు డబ్బాల్లో వేసినా ఎక్కువ క్వాంటిటీ, బికాజ్ ఆ ఘాటుకి పురుగు రాకుండా ఉంటుంది. అండ్ ఇలా ఇవైనా చేయొచ్చు, లేకపోతే వెల్లుల్లిపాయల్ని కూడా మనం ఒక్క దంపు దంచి యాడ్ చేసేసేయచ్చు బియ్యంలో. కానీ ఇట్స్ అ టెక్నిక్ వాట్ మా పూర్వీకులు మనం అందరు ఫాలో అవుతారు. అది నిజమా కాదా తెలియదు కానీ బట్ దిస్ అయితే ఇట్ విల్ వర్క్ సో మచ్. సో నేనైతే జస్ట్ బిర్యానీ ఒకటి వేసేస్తాను. సో దీప్తి చక్కగా మనకు రెడీ అయిపోయింది. గ్యాస్ కూడా కట్టేద్దాం. ఇది చల్లారే లోపల మనం పన్నీర్ రెడీ చేసుకుందామా క్యూబ్స్. ఇప్పుడు మనం చక్కగా ఈ పన్నీర్ని క్యూబ్స్ లాగా మనం చాప్ చేసుకుందాం. ఓకేనా. సో ఫ్రెష్ పన్నీర్ తీసుకోవాలి. దిస్ ఇస్ అరౌండ్ 250 grams అనమాట. నువ్వు యూజువల్లీ ఏం చేస్తావు? పన్నీర్ని బయట కొంటావా లేకపోతే ఇంట్లో పాలతోనే చేసావా? యాక్చువల్లీ ఇంట్లో కాదు, బయట కొంటాను. మనకు పాలు విరిగినప్పుడు అందరూ ఏం చేస్తారు, మీరు ఏం చేస్తారు, నేనైతే చక్కగా పన్నీర్ చేసేస్తాను. ఆబ్వియస్లీ పాలు విరిగితే ఇంట్లో ప్రత్యేకంగా 2 నిమ్మ చుక్కలు వేసి దాన్ని విరగొట్టుకొని మరి హోమ్ మేడ్ పన్నీర్ అన్న సాటిస్ఫాక్షన్తో ఎంజాయ్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి నాకైతే. చాలా బాగుంటుంది హోమ్ మేడ్ది. సో మన క్యూబ్స్ రెడీ చేసేసుకుందాం. చక్కగా ఇలా చాప్ చేసుకోవాలి. స్క్వేర్లో కావాలంటే స్క్వేర్. ఎస్, పన్నీర్ క్యూబ్స్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ప్యూరీ కూడా మనం చేసేసుకుందాం. అది చల్లారిపోయి ఉంటుంది అనుకుంటా. మిక్సీ పట్టేస్తారా దీప్తి? అబ్సల్యూట్గా. సో బాగా చల్లారిపోయింది, మిక్సీ చేసేద్దామా? అండ్ ఆ లీఫ్ తీయాలిగా. మర్చిపోయి మీరు మళ్ళీ ఆ బే లీఫ్తోనే కొట్టేవాళ్ళేమో చూడండి. సో దాన్ని తీసేసి మిక్సీ కొట్టేద్దాం. సో దీప్తి చక్కగా మనం ఇప్పుడు వేయించుకున్నవన్నీ దీంట్లో పెట్టాం కదా. ఇప్పుడు ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న ఈ క్యాషు విత్ వాటర్ వేయాలి.
స్మూత్ పేస్ట్ లాగా రావాలి ప్యూరీ. మిక్సీ కొట్టేసాను చూడు. కలర్ ఎంత బాగుంది. ఈ టెక్స్చరే పన్నీర్ బటర్ మసాలాకి చాలా బాగుంటుంది. సో దీప్తి చక్కగా మన ప్యూరీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం విల్ స్టార్ట్ పన్నీర్ బటర్ మసాలా. ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె వేసేద్దాం. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం బటర్ వేద్దాం. బటర్, ఎస్. సో బటర్ వేసేసుకున్నాం కదా దీప్తి, ఇప్పుడు మనం ఆయిల్ కూడా వేసేసుకుందాం. బిర్యానీలో కూడా ఎగ్జాక్ట్గా బటర్ కొంచెం, ఆయిల్ కొంచెం, నెయ్యి కొంచెం, ఆయిల్ కొంచెం వేస్తేనే బాగుంటుంది టేస్ట్. అచ్చంగా బటర్ వేసినా, అచ్చంగా నూనె వేసినా ఆ ఫ్లేవర్ రాదు అట్లాగా. సో ఇప్పుడు ఈ బటర్ కరిగే లోపల చక్కగా మనం కొంచెం జీలకర్ర కూడా వేసేద్దామా. కొంచెం సిమ్లో పెట్టేద్దాం. అండ్ ఇక్కడ ఈ జీలకర్ర మొత్తం పడుతుంది కాబట్టి అలా వేసేద్దాం. ఓకే. సో ఇప్పుడు మనకు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని ఆల్రెడీ మనం వేసేసాం కదా. సో ఇది చక్కగా ఆ వాసన వచ్చే టైంకి నౌ విల్ యాడ్ ప్యూరీ అనమాట. జీరా కంప్లీట్గా ఫ్రై అయిపోయింది కదా, యాడ్ చేసేద్దామా పేస్ట్. సో మన క్యాష్యూ నట్, టమాటో అన్నీ వేసాం కాబట్టి ఆ బైండింగ్తో చక్కటి కలర్ వచ్చింది దీప్తి. వావ్. థిక్ పేస్ట్. సో చూసారా ఎంత చక్కటి కలర్ వచ్చిందో మనకి. గ్రేవీ కూడా చాలా బాగా గ్రైండ్ చేసావు దీప్తి. సో దీప్తి మనం ఇప్పుడు కొంచెం స్పైసెస్ అన్ని యాడ్ చేసేసుకుందాం. సో ఫస్ట్ విల్ యాడ్ దిస్ గరం మసాలా. అంత చాలా బాగుంటుంది గరం మసాలా వేస్తే. యూజువల్లీ గరం మసాలా యాడ్ చేసేటప్పుడు హోమ్ మేడా లేకపోతే బయట అవైలబుల్ ఏదైనా తీసుకొని యాడ్ చేయొచ్చా, అది చెప్పు. హోమ్ మేడ్ కాకుండా మనం చేసుకునే ఓపిక ఉంటే చక్కగా చేసుకోవచ్చు. లేకపోతే మనకి ఇప్పుడు మార్కెట్లో చక్కటి మంచి క్వాలిటీ దొరుకుతున్నాయి. సో అవి కూడా యాడ్ చేసేసేయచ్చు. బాగుంది. అండ్ ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్. సో పన్నీర్ బటర్ మసాలా చేసినప్పుడు మాత్రం మీరు ఎండు కారం వేయకూడదు. సో ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్. స్పెసిఫిక్గా చెప్పు, కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఎందుకు యాడ్ చేయాలి? ఎందుకంటే మన కలర్ టెక్స్చర్ ఎగ్జాక్ట్లీ. అండ్ కారంగా ఉండకూడదు పన్నీర్ బటర్ మసాలా. గుంటూరు మిర్చితో వచ్చినటువంటి కారం పొడి కనుక వేసామంటే నశాలానికి అంటుతుంది కారం. పన్నీర్ బటర్ మసాలా కానీ ఇలాంటి డిషెస్ అన్ని కానీ కొంచెం కారం తక్కువగానే ఉండాలి. సో స్పైసెస్ తక్కువగానే ఉండాలి. కాశ్మీరీ చిల్లీ పౌడర్, కాశ్మీరీ చిల్లీస్ అయితే అవి రెడ్ కలర్ని ఇస్తుంది. అండ్ ఆల్సో కారం మనకు అలా అనిపించదు. కొన్నిసార్లు చూడ్డానికి ఎర్రగా కర్రీ ఉండాలి కానీ కారంగా అయితే ఉండకూడదు. అండ్ ఇంకోటి చెప్పచ్చు దీప్తి, ఇప్పుడు మనం అన్ని వేసుకున్నాం ఆ స్పైసెస్ ఫస్ట్ మనం. అప్పుడు కావాలంటే మీరు కొంచెం నానబెట్టుకొని కాశ్మీరీ చిల్లీస్ అలా కూడా వేసుకోవచ్చు. అలా కూడా యాడ్ చేసి అప్పుడు మనకి బట్ రెడీమేడ్ గా మనకి కాశ్మీరీ చిల్లీ పౌడర్ అవైలబుల్ ఉంది కాబట్టి మార్కెట్ లో దిస్ ఇస్ మచ్ మోర్ ఈజియర్. సో పంజాబీ స్టైల్ వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళాగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేలు వాళ్ళు ఆ కాశ్మీరీ చిల్లీస్ ఒరిజినల్ చిల్లీస్ ని వాటర్ లో సోక్ చేసి వేస్తారు అన్నమాట. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా కొద్దిగా తీయగా ఉంటుంది మన రెస్టారెంట్ లో తింటే కదా, కొంచెం కావాలంటే మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. 100% దీనికి షుగర్ లైఫ్ లాంటిది అన్నమాట. మీకు కావాలంటే నేను యాడ్ చేస్తాను. యాడ్ చేయను ఎందుకంటే నేను ఇంగ్రీడియంట్స్ చెప్పినప్పుడు కూడా షుగర్ చెప్పలేదు. నేను మోస్ట్లీ ఇంట్లో వేయను అనమాట. సో ఈ టైంలో మనం సాల్ట్ వేసేద్దాం దీప్తి. సో ఇప్పటి వరకు మనం ఈ ప్యూరీలో వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి మనం కనుక తిప్పుతూ ఉండకపోతే, ఒకవేళ హైలో ఉన్నా లేకపోతే తిప్పుతూ ఉండకపోయినా ఇది చిట్టపట్లాడుతూ ఉంటుంది. అండ్ ఆల్సో అడుగంటిపోయి మాడిపోతుంది. సో వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి గుర్తుంచుకొని ఎప్పుడూ స్టిర్ చేస్తూనే ఉండాలి వాటర్ యాడ్ చేసే వరకు. ఇది మాత్రం మర్చిపోదు, లేకపోతే ఆ చిందేవి మొహం మీద పడినా కంట్లో పడినా మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది. ఎస్. అండ్ మిక్సీ వాటర్ ఉంది కదా, ఇప్పుడు వేసేసుకోవాలి. ఎస్, ఇప్పుడు యాడ్ చేసి ఎక్కువ కాదు కొద్దిగా. ఎస్. ఇప్పుడు చక్కగా ఇలా కలుపుతూ ఉందాము. అదిగో మా చక్కగా వచ్చేసింది మళ్ళీ. సో ఈ టైంలో విల్ యాడ్ దిస్ పన్నీర్ క్యూబ్స్. ఎస్. కొంతమంది పన్నీర్ని ఫ్రై చేసుకుంటారు, కొంతమంది తురుముకొని వేసుకుంటారు, ఇంకా చిన్న పీసెస్ కట్ చేసుకుంటారు. ఇట్స్ ఆల్ అప్ టు యువర్ చాయిస్. కొంతమంది ఇట్లా పెద్ద క్యూబ్స్, ఇదిగో మా లీనా లాగా ఇష్టపడతారు కాబట్టి పెద్ద క్యూబ్స్ యాడ్ చేస్తారు. నాకు ఎందుకో అది కొంతమంది అంటే మనం 2 డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. ఒకటి ఆయిల్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అలా సాటే చేసుకోవచ్చు. లేదు అంటే వేడి నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళు మనం మరగపెట్టేసి ఆఫ్ చేసేసి క్యూబ్స్ అంతా దాంట్లో వేసి వెంటనే తీసారు. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ 30 సెకండ్స్లో తీసారన్నమాట. అలా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు చక్కగా ఇది ఒక 2 మినిట్స్ మనం లిడ్ వేసేసి క్లోజ్ చేసి పెట్టేద్దాం. అండ్ లేటర్ విల్ యాడ్ లిటిల్ షుగర్. అరోమా వస్తుందా దీప్తి? బాగా వస్తుంది, బాగా బాగా పర్ఫెక్ట్ టెక్స్చర్. సో ఈ టైంలో ఏం చేయాలంటే మనం ఇప్పుడు కసూరి మేతి యాడ్ చేయాలి. హీరోయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది. సో కసూరి మేతి మనం చక్కగా ఇలా చేతిలో తీసుకొని డైరెక్ట్గా వేయకూడదు. సో దీని టిప్ ఏంటంటే ఇలా మనం దాన్ని కొంచెం నలుపుతూ వేయాలి.
కసూరి మెథి అండ్ నెక్స్ట్ యాడ్ చేయబోయేది కూడా ఒక మాస్టర్ ఇంగ్రీడియంటే నా దృష్టిలో, క్రీమ్. ఆబ్వియస్లీ క్రీమ్ యాడ్ చేసే ముందు కొంతమంది ఇందాక మలీనా చెప్పినట్లుగా షుగర్ యాడ్ చేస్తారు, కొంతమంది షుగర్ యాడ్ చేయరు. బట్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ పన్నీర్ బటర్ మసాలా. క్రీమ్ షుగర్ యాడ్ చేస్తేనే. సో ఒకసారి కొంచెం యాడ్ చేద్దాం. తప్పకుండా దీప్తి కూరకి ఎందుకు నేను కాదంటాను, యాడ్ చేసేసి యాడ్. చిరు తీప్ అనేది కొంచెం ఉంటుంది. ఇప్పుడు నాకు హాయిగా నా ఆత్మశాంతి ఇచ్చింది. దీప్తి కదా ఫస్ట్ టేస్ట్ చేయాలి, సో తనకు నచ్చినట్టే నేను చేస్తున్నాను. సో ఎలా ఉంది చెప్పు కలర్? రెస్టారెంట్ ఎందుకు మనకి, అక్కడికి వెళ్ళి మనకు అసలు రెస్టారెంట్ ఎందుకు, హెల్తీగా హ్యాపీగా ఈజీగా మన వైరల్ వంటల్లో నేర్చేసుకుంటే ఈజీగా బిగినర్స్ కూడా చక్కగా చేసేస్తారు. సో ఈ షుగర్ యాడ్ చేయడం అన్నది ఆప్షనల్. ఇప్పుడు సపోజ్ లీనాకి షుగర్ యాడ్ చేయకపోతే ఇష్టం, నాకు షుగర్ యాడ్ చేస్తే ఇష్టం. మరి మీకేది ఇష్టం కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొక స్టార్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసేస్తున్నాము. అసలు ఇదే కదా అద్భుతం. ఎస్, దట్ ఈస్ ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్ కొంచెం ఇప్పుడు యాడ్ చేద్దాం దీప్తి. అండ్ తర్వాత మనం గార్నిష్ చేసుకున్నప్పుడు కూడా కొద్దిగా యాడ్ చేసేద్దాం. ఓకేనా? ఇంట్లో క్రీమ్ లేకపోతే మనకి బాగా చిక్కటి పాల మీద మీగడని కూడా యాడ్ చేసుకోవచ్చు. దాన్ని కొంచెం ఇట్లాగా స్మాష్ చేసి యాడ్ చేసేసేయచ్చు. క్రీమ్ రెడీగా కొంతమందికి అవైలబుల్గా ఇంట్లో ఉంటుంది కాబట్టి అది కూడా డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. నేను మన ఇంట్లో ఎప్పుడు పాల మీగడ ఉంటుంది కాబట్టి ఆ మీగడ తీసేసి జస్ట్ బీట్ చేసేసి వేసేస్తాను. కరెక్ట్. ఆ క్రీమ్ చూసావా, తెలుస్తుంది కదా, అదనమాట. సో దీని మీద కూడా బటర్ యాడ్ చేస్తావా కొంచెం? గార్నిష్ చేసుకున్నప్పుడు మనం బటర్ కాదు, మనం క్రీమ్ వేసేద్దాం. సరే. సో గార్నిష్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకోసారి క్రీమ్ వేసి మనం గార్నిష్ చేసుకుందాం సర్వింగ్ ట్రేలో తీసుకున్నప్పుడు. సో ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఒక 2 minutes తర్వాత మనకు రెడీ అయిపోతుంది దీప్తి. వావ్. సో కరెక్ట్ తీసుకొని ఒక్కసారి లైట్గా అలా మూవ్ చేయి. సో ఆల్మోస్ట్ డన్. సో అన్నీ మనం వేసేసాం. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి చక్కగా సర్వింగ్ బౌల్లో మనం తీసేసుకుంటాం. అంతే, తర్వాత టేస్ట్ చేసేయడమే. సో మై ఫేవరెట్ ఫ్రెష్ క్రీమ్ ఎంత వేస్తే అంత రుచిగా ఉంటుంది, బటర్ ఎంత యాడ్ చేస్తే అంత రుచిగా ఉంటుంది. సో ఈ స్పైసెస్లో ఏదో అటు ఇటు కొంచెం మనకు బ్యాలెన్స్ కాలేదు అంటే ఇప్పుడు ఈ క్రీమ్ వేసేసాం కదా, చక్కగా బ్యాలెన్స్ అయిపోతుంది. ఇంత డెలిషియస్గా ఇంట్లో ఆడవాళ్ళు వండి పెడుతూ ఉంటే ఇది బాలేదు అది బాలేదు అని వంకలు పెట్టడం ఎందుకండి, అసలు తీసేసేయండి. సూపర్గా ఉంది అని ఇంట్లో వాళ్ళని పొగిడితే అసలు రోజు హోటల్కి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా హోటల్ రెస్టారెంట్ డిషెస్ అన్నీ ఇంట్లోనే చక్కగా చేసి పెడతారు. ఓకే దీప్తి, పన్నీర్ బటర్ మసాలా పంజాబీ స్టైల్ ఇస్ రెడీ టు టేస్ట్. రోటీతో పాటు నేను కూడా రెడీ అయిపోయాను చూసావా. సో ఇప్పుడు దాన్ని టేస్ట్ చేసి చెప్దాం మన ఆడియన్స్కి ఎలా ఉంది అన్నది. తప్పకుండా. సో ఇది రోటీతో, అలాగే మనం పుల్కాస్, లచ్చా పరాఠా, తందూరి రోటీ, బటర్ రోటీ, నాన్తో, అన్నిట్లో ఎనీ రోటీస్తో మనం తినచ్చు. ఇప్పుడు ఏదో వీడియో కోసం కాబట్టి ఇంత కొంచెం వేసుకున్నాను, లేకపోతే అది మొత్తం అవగొట్టేసేదాన్ని. కర్రీ ఎక్కువ ఇష్టం నాకు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ న్యూట్రిషియస్ బికాజ్ ఇందులో మనం ఆనియన్స్, టొమాటోస్, పేస్ట్తో పాటు క్యాష్యూస్, కావాలంటే కొంతమంది బాదం అండ్ అలాగే పుచ్చపప్పు కూడా యాడ్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఆల్సో చాలా 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 డెలిషియస్ అండ్ న్యూట్రిషియస్ యాజ్ వెల్. చాలా బాగుంది, అవునా? నిజంగా కమ్మగా ఉంది, చాలా చాలా టేస్టీగా ఉంది. హోటల్లో చేసేదానికన్నా చాలా బాగుంది. ఇది కోసం మెరుపు. సో ఇది రెస్టారెంట్ స్టైల్లోనే నేను చేశాను. సో మన ఇంట్లో అయితే ఎక్కువ మనం చేసుకోవచ్చు అండ్ ఫ్యామిలీ మొత్తానికి చక్కగా ఎంజాయ్ చేసి తింటారు. అండ్ ముఖ్యంగా నాకు ఫ్రెండ్స్, రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు తప్పకుండా నా ఒక స్పెషల్ రెసిపీ లాగా చేసేయచ్చు. మరి ఏంటి ఆలోచిస్తున్నారు? మీకు కావాలా? సరే, మీరు ఎంజాయ్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కింద మాకు కామెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ అలాగే ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక వైరల్ వంటకంతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్. Host Sari courtesy from Saki, the House of Kanchi Weaves, KPHP Road number 1, Hyderabad.